హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన ప్రభు సన్నిధిలో గడపడానికి జస్ట్ ఒక 20 minutes, లెస్ దాన్ 20 minutes కదండి. మీరు పని పట్ల పక్కన పెట్టుకొని మనసు పూర్తిగా దేవుని మాట వినడానికి సిద్ధపడండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ కృపలో నాయన అమ్మును గడిచిన కాలమంతా కాపాడి మరో నూతన దినమును మాకు ఇచ్చినందుకే వందనములు. నిన్ను మహిమపరిచేవారిగా, నీ కొరకు జీవించేవారిగా, నీ చిత్తం ఎరిగి, నీ ప్రణాళికలు ఎరిగి బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి 1853 రోజుల నుండి ప్రతిరోజు ఆనుదన ధ్యానాన్ని మీకు అందిస్తున్నాం. 1553 రోజుల నుంచి 1853 రోజుల నుండి రోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఈ పాటికి ఆధ్యాత్మిక వీరులుగా, ప్రభు ప్రణాళికలను ఎరిగిన వారిగా ఉన్నారని నమ్ముతున్నాను. క్రమం తప్పకుండా మీరు వీక్షిస్తే తప్పకుండా దినదినము మనం దేవుని వాక్యంలో బలపడుతున్నప్పుడు స్థిరపడతాం, ఫలిస్తాం, దేవుని మనస్సును ఎరగలుగుతాం, దేవుని సారూప్యంలోనికి మలచబడగలుగుతాం. ఎలా ఒక రెగ్యులర్గా ఒక టైమ్లీగా మీల్స్ భోజనం చేసేవాడు ఆరోగ్యంగా ఎలా ఉంటాడో అలాగే దేవుని వాక్యాన్ని క్రమబద్ధకంగా పఠించి ధ్యానించి ప్రార్థించేవారు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారు. మరి ఎంతమంది మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నారో నాకు తెలియదు, కానీ మన స్థితిని మనం గ్రహించుకోవడానికి, మన కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు ఎరుగుటకు దేవుని వాక్యాన్ని ధ్యానించటం, పఠించటం, అన్వేషించటం చాలా అవసరమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఆనాటి ఎఫెసీ సంఘస్థులకు చెప్తున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. అంతే కదా, మనం ప్రభువుని ఎరగనప్పుడు మన పాపాల్లో పడున్నాం, మనం పాపం చేస్తున్నామని కూడా మనకు తెలియదు, ఆ పాపం యొక్క పర్యవేక్షణాలు మనకు తెలియదు. అటువంటి సమయంలో మన సాక్షి చచ్చిపోయిన ఉన్న పరిస్థితుల్లో ప్రభువు క్రీస్తుతో మనల్ని బతికించాడు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారు ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొని చుంటివి. మునుపు అందరిలాగానే మునుపు మీరు కూడా ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఈ లోక పద్ధతి ప్రకారంగా నడుచుకున్నాం, లోకానుసారంగా నడుచుకున్నాం, లోక విషయాలలోనే మనసు పెట్టాం కదా. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించుచు మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెను స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. మునుపు ఇంతకు ముందు మనం వారిలాగా ఉంటూ మన మనస్సుకి, మన శరీరానికి, మనస్సుకు ఇష్టమైన వాటిని చేసుకుంటూ, మనసు కోరికలను, శరీరపు కోరికలను నెరవేర్చుకుంటూ ఈ లోకంలో అందరిలాగా పాపమునకు చేస్తూ దేవుని ఉగ్రత పాలై ఉన్నాం. మీరు మార్పుస్ పొందారా? మీరు రక్షించబడ్డారా? మీ జీవితంలో మార్పు కలిగిందా? ప్రభువు నెరగక ముందు ఇప్పుడు మీరు జీవించే జీవితంలో వ్యత్యాసం ఉందా? పూర్తిగా మార్పు ఉందా? ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాత విగతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయు. ఒకప్పుడు మనం పాపముల్లో పడున్నప్పుడు, ప్రభువుని ఎరగని వారిగా, అవివేకులుగా ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు, దేవుని కోపానికి గురైన వారిగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమ చేత అట్టి పరిస్థితుల్లో ఉన్న మనల్ని అయినను 4వ వచనం అంటే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బతికించను. కృపచేత మీరు రక్షించబడ్డారు.
హల్లెలూయా. అయినను మనం దేవునిని బాధ పెట్టిన వారిగా ఉన్నప్పుడు, దేవుని ఎరగని వారిగా ఉన్నప్పుడు, ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడు, ఆయనని ప్రేమించని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన తన మహాప్రేమ చేత కరుణ సంపన్నుడైన ప్రభు ఎందుకో నన్ను కోరుకున్నాడు. ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి మీరు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మన చుట్టూ అనేకులు నశించిపోతున్నప్పుడు, ఇంకా లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, శరీరేచ్ఛలలో పడి తపన పడుతున్నప్పుడు, పాపపు ఊబిల్లో ఉండి కృంగిపోతూ ఉన్నప్పుడు వారిని చూచిన మనం అట్టి స్థితిలో ఉన్న నన్ను ఎంత మహాప్రేమ చేత దేవుడు కాపాడాడు, కరుణించాడు, రక్షించాడు. నేనేదో వారికంటే గొప్పనని కాదు, నేనేదో ఆయనకి కానుకలు ఇచ్చారని కాదు, ఏదో మంచి కార్యాలు సత్కార్యాలు చేశారని కాదు, కేవలం ఆయన కృపను బట్టి నేను రక్షించబడ్డానన్న కృతజ్ఞత మనం కలిగి ఉంటే మనకి మన చుట్టూ ఉన్న వారు నశించిపోతున్న వారిని, ప్రభు నెరగక బంధకములలో ఉన్నవారిని, దేవుని ఉగ్రతకు పాలవుతున్న వారిని గురించిన భారం మనకు కలుగుతుందండి. కొన్నిసార్లు కొందరు చెప్తుంటారు, మా ఇంట్లో నేను ఒక్కడనే ప్రభుని నమ్ముకున్నాను, నేను ఒక్కదాన్నే ప్రభుని నమ్ముకున్నాను. అవును, నువ్వు నమ్ముకోలేదు. ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు, ప్రభు నిన్ను పట్టుకున్నాడు, ప్రభు నిన్ను కరుణించాడు, నిన్ను మార్చి నీ ద్వారా నీ ఇంటి వారందరినీ మహా ఉగ్రత నుండి తప్పించడానికి, నిత్య నరకము నుండి తప్పించడానికి, క్రీస్తు వారసులుగా చేయడానికి నీ ప్రార్థన, నీ మాదిరి, నీ విశ్వాసము, నీ ద్వారా జరిగే కార్యాల ద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగా చేయాలని నిన్ను కోరుకున్నాడు. ఎంతమంది మనం ప్రభు ఉద్దేశాలను ఎరిగి, ఆయన ప్రణాళికలను ఎరిగి ఆయన సాక్షులుగా బ్రతుకుతున్నాం. మనల్ని బాగు చేసింది, స్వస్థపరిచింది, మనల్ని దీవించింది, అభివృద్ధి పరిచింది, మనకు ప్రతి అవసరత తీర్చింది. మనం ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదు, వాటిని మన ఇష్టానుసారంగా వాడడానికి కాదు, ఆ ఫలించిన జీవితం ద్వారా యేసయ్యను శక్తిని ఈ లోకానికి చూపించడానికి. దేవుని ప్రేమ ఎంత అపారమైనది. 6వ వచనం కూడా చదువుతున్నాను వినండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన ఆ కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుగొరుచు నిమిత్తము క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందున్న ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎప్పుడైతే నీవు రక్షించబడ్డావో అప్పుడే నీ యొక్క గమ్యం పరలోకం. అది దేవుడు ఏర్పాటు చేశాడు. జయించు ఆయన నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకెళ్తాను అని చెప్పిన మాట. నీవు విశ్వాసం ఉంటే, నీవు రక్షించబడిన వ్యక్తిగా నీ హృదయమును దేవునికి సమర్పించి ఆయన ప్రేమ చేత, కరుణ చేత కనికరించబడ్డానని గుర్తించి, నీవు లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, ప్రపంచ ధర్మము చొప్పున లోకానుసారంగా బ్రతుకుతూ శరీరం యొక్క, మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నావు. ఇప్పుడు నిన్ను విమోచించిన, నిన్ను రక్షించిన, నీ కొరకు ప్రాణమిచ్చిన నీ ప్రభు చిత్తము చేయుటకు, ఆయన కోరికను నెరవేర్చుటకు నీవు సమర్పించుకుంటే నీ జీవితంలో నిత్య ఫలములు ఉంటాయి. ఇహమందు దీవించబడతావు. ఈ లోకము విడిచిన తర్వాత నీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యంలో నీవు వారసుడుగా అవుతావు. ఎంతమంది ఈ రోజున దేవునిని మహిమపరుస్తున్నాం? ఆయన ఇచ్చిన ఈ రక్షణను బట్టి మనం ఎంతగా దేవునిని స్తుతిస్తున్నాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. మీరు విశ్వాసమును బట్టి, మీరు విశ్వసించిన మూలాన కృప ద్వారా రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. రక్షణ అనేది మనకి ఉచితంగా వచ్చింది. కానీ ఆ రక్షణ మనకు కలుగు చేయుట కొరకు ప్రభువు ఎంతో వెల చెల్లించాడు. తన రక్తాన్నే చెల్లించాడు, ప్రాణాన్నే అర్పించాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినట్ల మనం ఎలాగూ తప్పించుకుందాం అన్నట్టు ఈ రోజున ఎందరో యేసయ్య ప్రేమను ఎంత వివరించినా విననంటున్నారు. ఆయన ప్రేమను, ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచకుండా, ఆయన నామములో విశ్వాసం ఉంచకుండా ఇంకనూ వారి పాపములలోనే జీవిస్తూ ఉన్నారు. దేవుని మహాకృప వలన మన మనోనేత్రాలు తెరవబడి ఈరోజు యేసే రక్షకుడని మన మనస్ఫూర్తిగా ఒప్పుకున్నటకు
ఆయన సాక్షులుగా జీవించుటకు ప్రభు కృప చూపిస్తున్నాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మీరు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారా? రక్షణ పొందుటకు మేము ఏం చేయవలనో అయ్యలారా అన్నప్పుడు నీవు నీ ఇంటి వారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణని మీరు బాప్తిసం పొందండి, అప్పుడు రక్షించబడతారు అని ఆనాడు అపోస్తలులు చెప్పినట్లుగా ఈరోజు ప్రభువును నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీలో మార్పును బహిరంగంగా నీ ఒప్పుకుంటున్నావా? నీ జీవితంలో క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని కృప ఎంత గొప్పదో, ఆయన కరుణ ఎంత 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 అనంతమైనదో అని లోకానికి చూపించినట్లుగా నీవు బ్రతుకుతున్నావా? 10వ వచనం కూడా చదువుతున్నాను. మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. ఎందుకు నన్ను రక్షించాడంటే ఊరికే తిని తాగి నిద్రపోవడానికో, లేకపోతే మన ఇష్టం వచ్చినట్లు మన ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు చేసుకోవడానికో, ఈ లోకంలో అన్నీ సుఖంగా ఉన్నాయని ఆస్తిపాస్తులు సమకూర్చుకొని ఆనందంగా బతికి ఏదో రోజు చావటానికని కాదండి. అలాంటి పాపములో ఉన్నప్పుడు, అలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు, అపరాధముల చేత దోషముల చేత చచ్చిన వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని తన కరుణతో బ్రతికించాడు, రక్షించాడు. ఎందుకంటే ముందుగానే మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి. మన కొరకు దేవుడు సిద్ధపరిచిన మంచి కార్యాలు చేయటానికి, సత్క్రియ, మంచి పనులు చేయటానికి. మంచి పనులు చాలా ఉంటాయి లోక సంబంధంగా, కానీ అన్నిటికంటే ముఖ్యమైన పని నిత్య నరకానికి పోతున్న, శాశ్వతమైన మరణానికి గురైన వారిని, నరకంలో అగ్ని ఆరని పురుగు చావని అహర్నిశలు అల్లాడే ఆ భయంకరమైన నరక కోపము నుండి ఒక ఆత్మను ప్రభు సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి చేర్చడం అనేది నిజమైన సత్క్రియ అండి. మీరు ఆహారం పెట్టినా మళ్ళీ ఆకలేస్తుంది, బట్టలు ఇచ్చినా మళ్ళీ చలేస్తుంది, మీ లోకంలో ఇల్లు కట్టించినా ఆ ఇల్లులు ఇక్కడ వదిలిపెట్టవలసిందే. కానీ నిత్య నరకము నుండి ఒక ఆత్మను రక్షించడం అనేది నిజమైన సత్క్రియ, మహత్క్రియ. అది ప్రభు ఆశించేది. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదు. నీ ద్వారా, నా ద్వారా మనల్ని బతికించి, మనల్ని వెలిగించి, మనం ఇతరులను వెలిగించాలని మనం బ్రతికించాడు. ఇతరులకు మనం జీవాన్ని ఇవ్వాలని మనల్ని సత్క్రియలతో నింపాడు. ఆ సత్క్రియల ద్వారా అనేకులు యేసు ప్రేమను గుర్తించాలని. కాబట్టి ఇన్ని రోజులుగా దేవుని వాక్యం వింటున్న మీరందరూ ఆత్మలను సంపాదించే జారులుగా ఉండాలని, ముందుగానే మీ కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు క్రీస్తునందు సృష్టించబడ్డామని, ఆయన చేతి పని ఉన్నామని గుర్తించి, దేవా నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక, నన్నెందుకు రక్షించుకున్నావు, నాకెందుకు ఇంత గొప్ప దీవెనిచ్చావు, నన్ను ఇంతగా ఆశీర్వదిస్తున్నావు, నా ఇంటి వారికి, నా సొంత వారికి, నా చుట్టూన్న వారికి నన్ను దీవెనకరంగా చేయని అనుదినము మనం ప్రార్థిద్దాం. ఇంత గొప్ప రక్షణ మనం పొందిన తర్వాత ఎందరో ఇంకను ఈ రక్షకుని గురించి, ఈ రక్షణ గురించి ఎరగని వారు ఉన్నారు కనుక వారికి మన జీవితాల ద్వారా, మన ప్రేమ ద్వారా, మనలో క్రీస్తు యొక్క స్వభావములను చూపించడం ద్వారా అట్టి వారిని, ఆత్మలను రక్షిద్దాం. మంచి పనులు చేయుట కొరకు దేవుడు మనల్ని కోరుకున్నాడు. రక్షించబడిన తర్వాత మీ సొంత పనులు చేసుకుంటూ కూర్చోకండి. ఇంటి పనులు చేసుకుంటున్నాం, సొంత పనులు, ఇంటి పనులు సొంత పనులు చేసుకోవాల్సిందే. కానీ అందరూ ఎవరి కార్యాలు వారే ఆలోచిస్తున్నారు, ఇతరుల గురించి ఆలోచించరాని ప్రభు చెప్పినట్టు క్రీస్తు యేసును కలిగిన మనసు ఏంటంటే ఇతరులను గురించిన ఆలోచన. నీ ఇంటిలో ఉన్న వారిని మొదటిగా, నీ చుట్టూన్న వారిని తరువాత, నీ భూదిగంతములో ఉన్న వారి కొరకు మనం దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభువును స్తుతిద్దాం. నాయన, నన్ను చచ్చిన స్థితిలో నన్ను బతికించావు, నీ నెరిగే కృపనిచ్చావు, నీ సాక్షిగా బ్రతుకుతానని ఒక నిబంధన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నాయన ఈ ఉదయకాల సమయంలో నీ పాదముల దగ్గరకు వస్తున్నాం.
నిజమే నాయన, ఒకప్పుడు పాప అంధకారములో ఉన్నప్పుడు, మా బ్రతుకులకు గమ్యం లేని స్థితిలో బ్రతుకుచున్నప్పుడు, మమ్మల్ని మాను నాశనం చేసుకుంటున్నప్పుడు, అపరాధముల చేత దోషముల చేత చచ్చిన వారిగా ఉన్నప్పుడు, నీ కరుణ చేత నీ ప్రేమ చేత మమ్మను బ్రతికించినందుకే, క్రీస్తు ద్వారా మమ్మను క్షమించి క్రీస్తు మార్గములో మమ్మల్ని నడిపించుటకు ఏర్పరచుకున్నందుకే నీకు వందనములయ్యా. ఇదిగో ఈ వాక్యం వింటున్న వారు ఎంతమంది నిన్ను రక్షకుడిగా అంగీకరించున్నారో వారందరూ కృతజ్ఞత కలిగి, మేము దేవుని కృప వల్ల రక్షించబడ్డాం, ఆయన ముందుగానే మా కొరకు నిర్ణయించిన సత్కార్యములు చేయుట కొరకే దేవుడు మాకింత గొప్ప రక్షణ ఇచ్చాడన్నది గుర్తించి మా కొరకు నీవు ఏ సత్కార్యములను ఉంచి ఉన్నావు, ఆత్మల రక్షణార్థములు మేము పనిచేయుటకు మాకు ఏ భాగము అప్పగించున్నావో ఎరిగి ఆ రీతిగా బ్రతుకుటకు, ఈ లోకములో నీ సాక్షులుగా ఉండుటకు, ఈ లోకం విడిచినప్పుడు ఈ రాజ్య వారసులు ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో ఆ విషయాన్ని మీరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయటం, డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈ పరిచయంలో కొరకు కూడా ప్రార్థించండి. ప్రభువుని ప్రేరేపిస్తే మీ వివరాలను పంపి ఈ పరిచయంలో పాలుభాగస్తులు అవ్వండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడలో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైండును గాక.